ఈరోజు నా పేరు అనుమల సురేష్ స్వేరో. నేను స్వేరోస్ తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్గా ఉన్నా. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మరి గురుకులాల పైన జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుట్రను భగ్నం చేయడం కోసం నల్లగొండలో స్వేరో స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా ముఖంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయమనగా మరి ముఖ్యమైన ఒక ప్రధాన అంశం ఏంటంటే, ఈరోజు గురుకులాలను చూస్తే నాడు కేసీఆర్ ప్రభుత్వంలో సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి సెక్రటరీగా ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం గర్వపడే విధంగా గురుకులాలను కార్పొరేట్ వ్యవస్థ కంటే అత్యున్నతంగా నిలబెట్టిన ఘనత మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ది. మరి ఆయన హయాంలో నడిచినటువంటి గురుకులాలు ఈరోజు గత 10 ఏళ్ల కాలం నుంచి చూసుకుంటే గురుకుల విద్యా వ్యవస్థలో సీట్ల కోసం పోటీ పడి వేలకు వేలు ఖర్చు పెట్టి మరి చదివిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకుల పాఠశాలలో కూడా కనీసం 40% సీట్లు కూడా పూర్తిగా అడ్మిషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. మరి దీని అంతటికి కారణం ఏంటంటే, దీని వెనుక ఒక సామాజిక వర్గం, ఒక ఎస్సీ సామాజిక వర్గాన్ని పూర్తిగా విద్యా వ్యవస్థకు దూరం చేయాలనే ఒక కుట్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన అనుచర వర్గమైనటువంటి ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి గారిని తీసుకొచ్చి మరి ఆ యొక్క సీట్లో కూర్చోబెట్టి తాను కాకుండా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఒక గురుకుల సెక్రటరీ ద్వారా ఈ ఎస్సీ సామాజిక వర్గానికి విద్యను దూరం చేయాలి, పునాది నుండి వీళ్ళని అణిచివేయాలనే ఒక భారీ కుట్రలో భాగంగా మరి గురుకుల అడ్మిషన్ ప్రక్రియ ఇంకా పూర్తి చేయకపోవడం ప్రధాన కారణం అది. మరి ఇంత పెద్ద కుట్రకు ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు తెరలేపిరాయి అంటే, మరి రానున్న గత 10 సంవత్సరాల కాలంలో గురుకుల వ్యవస్థలో దాదాపు సంవత్సరానికి 200 మంది విద్యార్థుల వరకు డాక్టర్ వృత్తి చేపట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ ఇతర ఉద్యోగాలలో అత్యున్నత ఉద్యోగాలలో మరి గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబరుస్తారు. అదేవిధంగా క్రీడా వ్యవస్థలో కూడా దేశ స్థాయిలో క్రీడా వ్యవస్థలో కూడా ఈ గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటుతున్నటువంటి తరుణంలో మరి ఈ సామాజిక వర్గం మరి ముందుకొస్తే మరి ఆ యొక్క సామాజిక వర్గం రేవంత్ రెడ్డి అనుకుంటున్నటువంటి వారి యొక్క సామాజిక వర్గం యొక్క ప్రాధాన్యత సమాజంలో తగ్గిపోతుందని చెప్పేసి మరి మా యొక్క ప్రాధాన్యత ఈ సమాజంలో ఒక డాక్టర్ వ్యవస్థ, ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి మా రెడ్డి వ్యవస్థ కూడా ఈ అంతరించిపోయే సమయం వస్తుంది. కాబట్టి ఈ ఎస్సీ సామాజిక వర్గానికి విద్యనే దూరం చేయాలి అనే ఒక కుట్ర లేపడం జరిగింది. మరి మా యొక్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈరోజు సంకలు కొట్టుకుంటారు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు, ఎస్సీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తుండు, ఎస్సీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెడుతుండు. అది కేవలం పైకి చూపించడం మాత్రమే, వాళ్ళని బొమ్మలుగా పెట్టుకొని ఆయన యొక్క కుట్రను ఈ యొక్క విద్యా వ్యవస్థ నుండి ఈ సామాజిక వర్గాన్ని అసలు సమాజంలో మళ్ళీ బానిసలుగా మార్చే కుట్ర జరుగుతూ ఉంది. ఇదంతా తెలంగాణ సమాజం, ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం అందరూ కూడా దీన్ని పసిగట్టి మరి ఈ యొక్క కుట్రను భగ్నం చేసే విధంగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా గురుకులాల అడ్మిషన్ ప్రక్రియను పడగొట్టి మరి ఈ ఎగ్జామ్ ఏదైతే అప్లికేషన్ చేసుకున్న విద్యార్థులు ఉన్నారో నల్గొండ విద్యార్థులకు ఆదిలాబాదు, ఆసిఫాబాదు, ఇక్కడ ఉన్నటువంటి గద్వాల విద్యార్థులకు ఖమ్మం, కరీంనగర్, మరి అట్లా నిజాం, సిద్దిపేట ఎక్కడెక్కడో ఈ సీట్లు కేటాయించడం వల్ల మరి విద్యార్థులు అంత దూరం పోయి చదువుకోలేని పరిస్థితి. దానివల్ల విద్యా వ్యవస్థలో ఈ యొక్క ఎస్సీ సామాజిక వర్గం విద్యార్థులు వెనుకబడిపోయి మరి చదువుకోలేని పరిస్థితి. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలను చదివించాలనే ఒక ప్రేమతోని వాళ్ళు కొట్టో తిట్టో ఆ గురుకులాలను చేర్పించడం వలన వాళ్ళు మనస్తాపానికి గురైపోయి చదువుకోలేక అటు ఇంటికి దూరంగా ఉండి ఏది తలకెక్కక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. మరి ఈ గత 2 నెలల కాలంలోనే దాదాపు 20 నుంచి 30 మంది విద్యార్థులు గురుకులాలలో సూసైడ్ చేసుకోవడం చనిపోవడం జరిగింది. ఇది ఈ తెలంగాణ మీడియా సమాజానికి, అదేవిధంగా తెలంగాణ ప్రజానికానికి అందరికీ తెలిసిన విషయమే. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా వారిపైన చర్యలు తీసుకోలేదు? తక్షణమే ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఎస్సీ సామాజిక గురుకులాలలో ఉన్నటువంటి సెక్రటరీ అలుగు వర్షిణి గారిని తక్షణమే తొలగించాలి.
అదేవిధంగా మీరైతే ఏ విధమైన కుట్ర చేస్తారో దాన్ని వెంటనే విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరి స్వేరోస్ నెట్వర్క్ తరఫున మేము ఈ ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో జరిగే అన్ని ఉద్యమాలకు కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా బాధ్యత వ్యవహరించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ గురుకులాలలో ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకరిద్దరికి మాత్రమే ఈ కిరాణం కాంట్రాక్టర్లు బట్టల కాంట్రాక్టులు అప్పచెప్పడం జరుగుతూ ఉంది. కిరాణం కాంట్రాక్టులు అప్పచెప్పడం వలన వాళ్ళు పెట్టుబడి పెట్టలేక ఎప్పుడో ఉన్నటువంటి ఓల్డ్ స్టాక్ను తీసుకొచ్చి గురుకులాలకు సప్లై చేస్తూ ఉన్నారు. మరి కోట్ల బడ్జెట్ పెట్టలేక పాత సామాన్ తీసుకొచ్చి గురుకులాలలో పంపించడం వలన ఆ యొక్క కిరాణా సామాన్ వలన వంటలు చేసి పిల్లలు ఫుడ్ పాయిజన్ బారిన పడుతూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అనేకమైన కారణాలను ఈరోజు కేవలం ఎస్సీ గురుకులాల పైననే రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కుట్రపూరిత చర్య నుండి తక్షణమే రేవంత్ గారు వెనుకకు తగ్గాలి. దానిలో భాగంగా ఈ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి గారిని తొలగించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అన్నింటిని పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఉద్యమమే చేపడతామని చెప్పి స్వేరో స్టూడెంట్ యూనియన్ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. జై భీమ్. ఈరోజు స్వేరో నెట్వర్క్ తరఫున ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మన అనుల సురేష్ గారికి, అదేవిధంగా వచ్చిన మీడియా సోదరులకి ప్రత్యేక జై భీమ్లు. నా పేరు బొజ్జ పాండు. నేను నల్గొండ స్వేరో నెట్వర్క్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. గత 3 నెలలుగా జరుగుతున్న గురుకులాల వ్యవస్థ ఎట్లా ఉందంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఎస్సీ గురుకులాల్లో కనీసం అలుగు వర్షిణి గారు సెక్రటరీ గారు పట్టించుకోవట్లేరు, ఇక్కడున్న దళిత ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేరు, మంత్రులు పట్టించుకోవట్లేదు. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్యలతో పాటు ఫుడ్ పాయిజన్స్ ఒక్కొక్క మన రీసెంట్లీగా దేవరకొండలో కానీ ఇటు పోతే మన మల్లెపల్లిలో కానీ చాలా వరకు ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి. కనీసం ఏ అధికారి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఆ ఫుడ్ పాయిజన్ విషయంలో ఈ గురుకులాల పిల్లలు ఎస్సీ గురుకులాల పిల్లలు ఎందుకు చనిపోతున్న విషయంలో కూడా ఎక్కడ కూడా కనీసం వాళ్ళని విజిట్ చేసి వాళ్ళకి ఏం జరుగుతుంది, ఎందుకు అట్లా ఫుడ్ పాయిజన్ అవుతుంది, వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే కారణాలు ఎందుకు వస్తున్నాయి అనే విషయాలపై ఒక్కరు కూడా పట్టించుకోవట్లేరు. ఏందయ్యా బాబు ఈ ప్రశ్న అని సీఎం గారు నడితే సీఎం గారు అసలు ఆ ఎస్సీ గురుకులాన్ని ఆయనకు ఆవేశత పోనీ మా ఎస్సీ గురుకులాల సెక్రటరీగా కనీసం కలుద్దామని ఆమె విజిట్కి టైం ఇచ్చే అవకాశం లేదు. అలాంటప్పుడు మా ఎస్సీ గురుకులాలు అసలు మా ఎస్సీ పిల్లల చదువు అవసరం లేదా? పోనీ మా ఎస్సీ పిల్లల ప్రాణాలకు లెక్క లేదా? మా ఎస్సీ పిల్లలు ఫుడ్ పాయిజన్ చనిపోయినా పట్టించుకోరా? ఈ ప్రభుత్వం అందుకేనా ఏర్పాటు చేసుకుంది. కనీసం సీఎం గారు మీరైనా పట్టించుకోండి. రేవంత్ రెడ్డి గారు కనీసం సిద్ధశుద్ధితో మా ఎస్సీ పిల్లల ఎటువైపు నడిపించాలనుకుంటున్నారు? మీరు మళ్ళీ జీతాలు ఉంచుకోవాలనుకుంటున్నారా? లేకపోతే మళ్ళీ మీ దొరలకాడలో కావలు పెట్టుకోవాలనుకుంటున్నారా? మీరు సీఎం అయినా కానీ కనీసం ఎస్సీ గురుకులాలు ఎంత అవస్థ. పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి. కనీసం ఇంటర్ పిల్లలు ఒక డాక్టర్ కానీ ఒక ఐఐటి కానీ ఎన్ఐటి కానీ ఎట్లా కూడా సీట్లు అర్హత సాధించలేకపోయారు. అసోసియేషన్ ఫ్యాకల్టీ తీసేశారు. సరే పోయిన సంవత్సరం ఇబ్బంది జరిగింది, ఈ సంవత్సరం సర్దుమరుతుందండి. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉంది, అవస్థతో మారింది. ఇక నుంచి తక్షణమే మా ఎస్సీ పిల్లల కనీసం అసోసియేషన్ ఫ్యాకల్టీ నుంచి ఆ ఫుడ్ పాయిజన్ పట్ల ఆత్మహత్యల పట్ల మీరు స్పందించకపోతే మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రేరెన్స్ ప్రకారంగా ధర్నాకు దిగుతామని మీకు హెచ్చరిస్తున్నాం. జై భీమ్.